యూజ్ అవుతుంది, ఇది యూజ్ అవ్వదని కాదు, అందుకనే వీడికైతే చెప్పిన. మరి ఇదే ఎందుకు రాయించిన ఇప్పుడు అంటే వాడికి. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫానీ మల్లేష్ 18. ఇదైతే లేట్ మార్నింగ్, టైం 10:30 అవుతుంది. ప్రశాంతంగా పెరుగన్నం తింటున్నా. ముందు దోశలు తిన్నా, అరిగిపోయినాయి పని చేసేవారికి. పనులన్నీ అయిపోయినాయి, వాటర్ కూడా లేట్గా వచ్చినాయి, అవి కూడా పట్టినా. వంట ఒకటి పెండింగ్ ఉన్నది, అది మనం ఎప్పుడు లేట్గానే చేస్తాం కాబట్టి అది నేను ఇప్పటి పనిలో యాడ్ చేయను కాబట్టి పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా పెరుగన్నం తింటున్నా. ఈరోజు అయితే ఈ బ్లాగ్లో కొంచెం ఎక్స్ట్రా పని, అంటే కొత్త పని, అంటే ఎప్పుడు చేయము, ఇలాంటి పని ఒకటి యాడ్ అవుతుంది. అంటే సర్దేది అనమాట. ఎవరైనా గెస్ట్ చేసి చెప్పాలనుకుంటే చెప్పండి, జస్ట్ ఫర్ టైంపాస్ ఓన్లీ. చెప్పాలనుకుంటే కామెంట్ చెప్పేసేయండి. అవును, కానీ పెరుగన్నం ఎంతమందికి ఇష్టం. కొంతమంది అయితే తినరు, అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కాబట్టి తినరు, ఇంకా వాళ్ళని ఏమనము. బట్ తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే పెరుగన్నం అనేది చాలా హెల్దీ ఫుడ్ కదా. మన అప్పటి నుంచి కూడా ఇది ఉన్నది, ఇదేం కొత్తది కాదు, ఇది కాదు. బట్ ఇది తింటే ఒక ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందన్నమాట మన బాడీలో. దానితో ఇంకా సమ్మర్లో చాలా మంచిది, కూల్గా కూడా ఉంటుంది మంచిగా చేసుకొని తాగితే. సో అట్లా ఇంకా తెలియదు ఏం కాదు కాబట్టి ఎక్స్ట్రా ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇది మేమైతే చిన్నప్పటి నుంచి తింటాము. స్కూల్ డేస్లలో మా ఇంట్లో టిఫిన్స్ ఏం ఉండేవి కావు కాబట్టి అప్పుడు పెరుగన్నము పచ్చడి. నేను ఉట్టి పెరుగు అయితే తినను, నైటే గడ్డ పెరుగు కొంచెం అన్నం మిగిలి ఉంటే బాక్స్లో వేసి గడ్డ పెరుగు కలిపి పెట్టిన. ఇప్పుడైతే ఉప్పు, కొంచెం కారం లేదా పచ్చడి వేసుకుంటాను ఖచ్చితంగా. దానికి తోడు కొన్ని వాటర్ కూడా పోసుకుంటాను నేను. సో కొంచెం లూజ్గా ఉంటేనే నాకు తినబుద్ధి అవుతుంది. సో అదైతే తింటున్నాను. చెప్తున్నా కదా, అలవాటు లేకపోతే కొంచెం ట్రై చేసుకోవడానికి ట్రై చేయండి, అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఏమైనా టిఫిన్లు లేకపోయినా అన్నం మిగిలినా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత పని ఎక్కువ పట్టదు, గ్యాస్ కూడా యూజ్ చేయడం అవసరం లేదు, అన్నీ సేవ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. అలవాటు లేనోళ్ళు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది కొంచెమే ఉన్నది, దోశలు కూడా ఉన్నాయి కదా, ఎలాగో నలుగురం కొంచెం కొంచెం తిందామని అనుకున్నా. బట్ అప్పుడు కలిపి పెట్టినా కానీ ఇంకా కొన్ని ఆనియన్స్ ఇంక మంచిగా కలపలేదు అనమాట. అప్పటికే బుడ్డానికి స్కూల్ ఉంది ఈరోజు. రిషికి అయితే ఎగ్జామ్స్ అయిపోయినా ఏం లేవు, మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉంది. సో తొందరగా వెళ్ళింది అనమాట. లేచేదానికంటే ముందే లేచిన, బట్ కొంచెం కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయిపోయింది. అందుకని వాళ్ళు ఎవరికి పెట్టకుండా నేను ఒక్కదాన్నే తింటున్నా. వాళ్ళు స్కూల్ లేదు, ఎటు వెళ్ళిండు మీ రిషి అంటారా. ముందు వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు, కొద్దిసేపు అయినాక పిలుస్తాను. ఎందుకంటే వాడు పిలిచినా మళ్ళీ అటే ఉంటుంది వాళ్ళ మనసు కాబట్టి కొద్దిసేపు ఆడుకొని ఇచ్చినామంటే ఇంక ప్రశాంతంగా అయిపోయేలోపు ఇదిగోండి మా రిషిగాడు వచ్చిండు. ఇంతసేపు ఏం చేసినా? ఏమాట ఆడుకున్నావు చెప్పురా. ఇప్పుడు వీడి ఇంట్లో ఉంటే ఇక స్నాక్స్ లేదంటే అరవడం ఏడవడం ఇది తప్ప ఏం తెలియదు. ఇక స్కూల్ లేకుండా ఇంట్లో ఉంటే. ఇప్పుడు నీకేం కావాలన్నా? చాక్లెట్ కావాలంట. ఇట్లాంటి స్నాక్స్ ఏమన్నా హోల్సేల్లో దొరికితే కొన్ని బస్తాలు తెచ్చి పెట్టుకోవాలి ఈ సమ్మర్లో కానీ హాలిడేస్లలో కానీ కదా. చిన్నపిల్లలకి ఎంత విసిగిస్తారంటే అంత విసిగిస్తారు. ఆఫీ ఇప్పుడు ఆకలి అవుతుందంట, చాక్లెట్లు తింటే కడుపు నింతుందా? ఇదిగోండి, ఒక్కటి కదా 2 తీసుకుండు. ఆఫ్ ఇస్తేనే మళ్ళీ ఒకటి ఇస్తా అని చెప్తున్నా, అంతే కదా. ఆఫ్ కాదు, వీడు ఎంత ఇస్తాడంటే వీడి పానం పోతుంది. మన ఏమంటే పానం పోతుంది, గిత్తు తీసాడు అనమాట. సరే ఆటలాడుతున్నాం కానీ ఇంకా పని ఉన్నది, పని చేసి. ఇప్పుడు ఈయన చాక్లెట్లు తిన్నాడు, ఆ కవర్లు ఏం చేసిందో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాడంట. ఇది ఎవరికి చూపిస్తావు చాక్లెట్ అని? ఎవరికి ఇస్తావు? వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాడంట. వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే, నీకంటే ఎక్కువ తెలియకళ్ళు కదా. అట్లా వేయద్దు, మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ మమ్మీలను అడుగుతారు చాక్లెట్ కావాలని. రిషి వెళ్ళొద్దు. మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే వంట పని స్టార్ట్ అయింది. కర్రీ అయితే ఏం చేయట్లేదు, ఎందుకో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు ఒక రెసిపీ అనొచ్చు. సరే, రెసిపీ చేయడానికి ఆలుగడ్డ, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర సమేతం, నెక్స్ట్ క్యారెట్, ఇవి యూజ్ చేసి నేను చేస్తున్నాను. ఇప్పుడు చేసేది అది ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసిన, గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, నేను ఇదంతా కట్ చేసుకునే లోపు మా వాడికి ఒక పని అయితే చెప్పిన. వాడిని ఖాళీగా ఉంచొద్దు అనేదే నా పని అనమాట. ఏదో ఒక పని చేయించాలి అనుకుంటున్నాను నేను. ఖాళీగా ఉంచకుండా, ఖాళీగా ఉంటే ఫోన్ చూస్తాడు. అందుకని ఒక పని చెప్పిన. వీడికి అప్పటి నుంచే చెప్దాం అనుకున్నా, బట్ చెప్పలేదు. అదేంటి అంటే, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఏమి ఇచ్చారా? నేనైతే చేయించలేదు, ఇదే ఫస్ట్ టైం రాయించాలి అని అనుకుంటా. వాడి వరకు వాడు చేయడానికే వాడికి ఇదవుతుంది. సో ఇదే అనమాట, ఏబిసిడీస్కి నెంబర్స్ ఉంటాయి కదా, ఇది మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. ఏదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వీళ్ళ ఎగ్జామ్స్లో కూడా ఉంటుంది అనుకుంటా. బట్ ఇవి తెలిస్తే బాగుంటుంది, వీళ్ళకి కూడా రావాలి అని అయితే నేనైతే ఇవి నేర్పిద్దామని అనుకున్నా. బట్ వీడైతే ఫైనల్గా ఇట్లా రాసిండు. ఇంకా నేను కొట్టకుండా తిట్టకుండా వాడు ఫస్ట్ రాయను అది ఇది అన్నాడు, టీవీ చూస్తే అది ఇది అని. బట్ వాళ్ళు ఇక కోపంగా గట్టిగా అరిచి చెప్తే ఇంకా ఏడుస్తారు కదా. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి వీడితో అయితే ఇది రాయించిన. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, పిల్లల్ని ఖాళీగా ఉంచొద్దు. ఖాళీగా ఉంచితే వాళ్ళ మైండ్ అనేది ఎటెటో పోతుంది. ఇంత చిన్న ఏజ్లో అట్లా అనుకుంటారా అని కొందరు అనుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఈ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది చేయించడం బెటర్. ఇదనే కాదు, ఖాళీగా ఉంచకుండా ఏది చేయించినా అంటే అవసరం వచ్చేది, వాళ్ళకి యూజ్ అయ్యేది ఫ్యూచర్లో, అలాంటివి ఏమైనా చేయిస్తే మంచిదని నా ఒపీనియన్. సో ప్రజెంట్ అయితే ఇది చిన్నదే, అంత పెద్దదని ఏమనుకోను. బట్ ఇది వాళ్ళకి తెలియాలి అనేసి అయితే నేను రాయించిన. ఇది రాయగానే సరిపోదు, అడగగానే ఏ లెటర్కి ఏ నెంబర్ వస్తుంది అని కూడా చెప్పాలన్నమాట. సో అట్లా నేర్పించాలి ఏబిసిడీస్కి నెంబరు. ఫైనల్గా వీడైతే రాసిందిగా, నాకు కూడా గుర్తులేదు ఏబిసిడీ నెంబరు. సో ఇట్లా 26 వచ్చినాయి. 26 ఆరా? జడ్కి ఏ నెంబరు చూసి చెప్పు, బుక్ ఉంది కదా. ఇదన్నమాట, అంటే లెటర్ అడగగానే నెంబర్ చెప్పాలి, ఆ విధంగా నేర్చుకోవాలన్నమాట ఈ ఏబిసిడీస్. మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఇది యూజ్ అవ్వదని కాదు. అందుకనే వీడికైతే చెప్పిన. మరి ఇదే ఎందుకు రాయించిన ఇప్పుడు అంటే, వాడికి హిందీ అలా అయితే రావు, అది రాయిరా అంటే వాడికి అది రాయడం కొంచెం కష్టం అనమాట. అది కూడా రీసెంట్గా 2-3 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది వీళ్ళకి, అందుకే అది రాయలేకపోతున్నాడు. సరే నీ ఇష్టం వచ్చింది రాయి అంటే ఏబిసిడీస్ రాస్తా అన్నాడు. వాడికి ఆల్రెడీ వచ్చు, మళ్ళీ ఎందుకు అవి రాస్తావు, సరే నీకు నెంబర్స్ కూడా రావు కదా, దాంతోపాటు ఏబిసిడీసే కానీ వాటికి నెంబర్స్ వేసి రాయి అని చెప్పిన. సో అదే రాసిండు. ఇప్పుడు వీడికి ఇంకేం పని అంటే, ఇవి నేర్చుకోవడం అనమాట. ఈ ఏబీకి ఏ లెటర్ వస్తుంది, ఏ లెటర్కి ఏ నెంబర్ వస్తుంది అనేది నేర్పించాలి ఇప్పుడు. సో ఫైన్ అయిపోయింది. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసుకోవాలి దీంతో. ఇప్పుడు నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నా. ఇక వాడైతే కాసేపు రాసి పక్కన పెట్టి టీవీ అయితే చూస్తున్నాడు. అసలు నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, కిచిడీనే, లూజ్ కిచిడి, మూంగ్ దాల్ కిచిడి ఉంది కదా, అదే చేస్తున్నా. ఆల్రెడీ నేను 2 times చేసిన. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటున్నారు. మా పిల్లలే కాదు, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫెయిల్ అవ్వడం అంటూ ఏముండదు అందులో. జస్ట్ ఉప్పు కారం మన రైస్కి ఎంత వేసుకుంటామో అంత నార్మల్గా అంతగా వేసుకుంటే సరిపోతుంది. నిజంగా చెప్తున్నా, తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తినడానికి ట్రై చేస్తారనమాట. ఎందుకంటే కొంచెం మనకి పాయసంలాగా అట్లా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ అనమాట. లూజ్ అయితే లూజు, మనకి ఎంత కన్సిస్టెన్సీ అంత కావాలంటే అలా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఉప్పు కారం కూడా అది మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. సో నేను చేసేది అదే. బట్ ఈరోజు ఎలా చేస్తున్నాను అంటే, 2 గిన్నెలు పెట్టకుండా ఒకే గిన్నెలో ఫస్టే ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టి, దాని తర్వాత అందులోనే రైస్ని పప్పుని ఉడకబెడుతున్నా. దాని తర్వాత ఫ్రై చేసినవన్నీ పక్కన పెట్టినవి ఉంటాయి కదా, అవి నేను రైస్ ఉడకబెట్టిన దాంట్లో కలుపుతున్నాను. అప్పుడు మనకి 2 గిన్నెల బదులు ఒకటే పడుతుంది, తోమడానికి టైం కూడా తక్కువ పడుతుంది. ఒక సదిరే పని ఉంది అన్నాను కదా, చెయ్యాలి అనుకున్నాను బట్ చేయట్లేదు. ఫైనల్గా ఇది చేసేలోపు మా బుడ్డిది కూడా వచ్చింది. ఇంకా మేమందరం అయితే తింటున్నాము. నిజంగా చెప్తున్నా, ఒక్కసారి అయితే ట్రై చేయండి, తింటే మళ్ళీ చేయొచ్చు, లేదంటే లేదు. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.